సాక్షాత్తు ఆ భగవంతుడే స్వయంగా ఉండి నడిపించిన ఒక అజేయ వంశం, ఊహ కందని వైభవం, కాని ఊహించని విధంగా ముగిసిపోయిన ఒక చారిత్రక ఘట్టం. ఈరోజు ఈ విశ్లేషణలో శ్రీమద్దేవి భాగవతంలోని 46వ కథను డీకోడ్ చేద్దాం. అహంకారం ఒక భయంకరమైన శాపం, అలాగే ఎవరికోసమూ ఆగని ఆ కాలచక్రం, ఇవన్నీ కలిసి సృష్టించిన ఈ విషాదకరమైన కథ అసలు ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇక్కడ మనని తొలిచే ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, దేవుడే స్వయంగా నివసించిన వంశం కదా, అపారమైన శక్తియున్న రాజ్యం కదా, అయినా ఎందుకు నాశనమైపోయింది? శత్రువులు దండెత్తి రాలేదు, మరి ఆ తిరుగులేని శక్తివంతులైన యాదవులు ఎవరికి వారు ఎందుకలా అంతమైపోయారు? బయటివాళ్ల అవసరమే లేకుండా తమను తాము ఎలా నాశనం చేసుకున్నారు? ఆ మిస్టరీ ఏంటో ఇప్పుడు ఛేదిద్దాం. ఒకసారి ఆ ద్వారకానగరం వైభవాన్ని ఊహించుకుంటే, శ్రీకృష్ణుడి దివ్య సాన్నిధ్యంలో ఎవరూ లెక్కకట్టలేనంత సంపదతో ఆ నగరం విరాజిల్లుతోంది. యాదవులంటేనే తిరుగులేని శక్తివంతులు, అజేయులనే పేరు నలుదిశలా వ్యాపించింది. అంతా బాగుంది కదా అనిపిస్తోంది. కాని సరిగ్గా ఇక్కడే ఒక సమస్య మొదలైంది. ఒక గొప్ప విజయం అత్యంత ప్రమాదకరమైన అహంకారానికి ఎలా పునాది వేస్తోందో అర్థం చేసుకోవడానికి ఘటం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే కదా మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. మమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు. కాలక్రమేణా యాదవుల్లో పెరిగిన గర్వానికి, వారి మితిమీరిన విశ్వాసానికి ఈ ఒక్క మాట అద్దం పడుతోంది. ఎవరికీ సాధ్యం కాని సంపద, అపారమైన శక్తి చేతికి రాగానే సహజంగానే మనిషిలో ఒక రకమైన అహంకారం వచ్చేస్తుంది కదా. సరిగ్గా వాళ్లక్కూడా అదే జరిగింది. వాళ్ల ఈ ఆలోచనా విధానమే రాబోయే ఒక పెనుతుఫానుకు అసలైన కారణమైంది. మరి ఆ వినాశనం ఎలా మొదలైంది? ఒకరోజు కొందరు యాదవ యువకులు సరదాగా ఆడుకుంటూ మహర్షులను ఆట పట్టించాలని అనుకున్నారు. శ్రీకృష్ణుడు కొడుకైన సాంబుడికి ఆడవేషం వేసి, చూడండి ఈమెకు పుట్టబోయేది ఏమిటి అని అజ్ఞానులైన ఋషులను ఎగతాళిచేశారు. చూడ్డానికిదొక చిన్న తప్పులానే అనిపించొచ్చు, కాని ఆ ఒక్క అహంకారపు ఎగతాళి ఎంత వేగంగా, ఎలాంటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆ యువకుల ప్రవర్తన చూసి కోపంతో రగిలిపోయిన ఆ మహర్షులు వాళ్లకొక ఘోరమైన శాపాన్ని ఇచ్చారు. ఇతని గర్భం నుండి ఒక ఇనుప ముసలం, అంటే ఒక ఇనుప రోకలి పుడుతుంది, అదే మీ యాదవ వంశాన్ని సమూలంగా నాశనం చేస్తుంది అని శపించారు. నిజానికి సరిగ్గా ఈ క్షణంలోనే ఆ అహంకార యువకులకు వ్యతిరేకంగా ఆ కాలచక్రం తన పని మొదలుపెట్టేసింది. జ్ఞానులను అవమానిస్తే ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడొక ఆసక్తికరమైన పాయింట్ గమనిస్తే, మహర్షుల శాపం నిజమై ఆ ఇనుప ముసలం పుట్టినప్పుడు యాదవులు భయపడిపోయి దాని పొడిపొడి చేసి సముద్రంలో కలిపేశారు. ఇక ప్రమాదం పోయిందిలే అని ఒక భ్రమలో బతికారు. కాని ఏం జరిగిందో తెలుసా? ఆ ఇనుప పొడి సముద్రతీరంలో కొట్టుకొచ్చి ఎవరూ నాశనం చేయలేని ఒక వినాశనకరమైన గడ్డి రూపంలో పెరిగింది. దీన్నిబట్టి ఏమర్థమవుతుంది? విధిని ఎవ్వరూ మోసం చేయలేరు. మనం సేఫని ఫీలయ్యే ఆ భ్రమకు, ఎప్పటికీ తప్పించుకోలేని ఆ విధికి మధ్య ఉన్న తేడా ఇదే. ఇక అక్కడి నుండి వాళ్ల పతనానికి దారితీసిన ఆ టైంలైన్ గమనిస్తే, కొంతకాలం తర్వాత యాదవులంతా ప్రభాసతీర్థానికి యాత్రగా వెళ్లారు. అక్కడ చాలా ఘనంగా ఉత్సవాలు మొదలయ్యాయి. అంతా బాగానే ఉంది కాని ఆ వేడుకల్లో విపరీతంగా మద్యం సేవించడం వల్ల పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. మత్తులో వాళ్ల బుద్ధి మందగించింది. ఇక చిన్న చిన్న మాటలకే పెద్ద పెద్ద గొడవలు మొదలయ్యాయి. ఒక సంతోషం కోసం మొదలైన ఆ వేడుక మత్తువల్ల ఎంత వేగంగా ఒక గందరగోళంగా మారిపోయిందో చూశారా? ఆ మత్తులో వాళ్ల వివేకం పూర్తిగా మాయమైపోయింది. చిన్న చిన్న వివాదాలే ఏకంగా ఒకరినొకరు చంపుకునే స్థాయికి తీవ్రమైన హింసాత్మక దాడులుగా మారిపోయాయి. చేతిలో ఆయుధాలు లేకపోవటంతో ఆ సముద్రతీరంలో పెరిగిన ఆ గడ్డిని పీకి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలుపెట్టారు. ఆశ్చర్యమేంటంటే, ఆ గడ్డి చేతిలోకి రాగానే ఇనుప ముసలంలాంటి ఘోరమైన ఆయుధంగా మారిపోయింది. ఒకవైపు కంటికి కనిపించని కోపం, ఇంకోవైపు మద్యం, ఈ రెండూ కలిసి ఆ చిన్న గడ్డిపోచల్నే వాళ్ల వినాశనానికి సాధనాలుగా మార్చేశాయి. అలా వాళ్లకి వాళ్లే ఆ యాదవ వంశాన్ని నాశనం చేసుకున్నారు. ఈ భయంకరమైన వినాశనాన్ని చూసిన తరువాత ఈ కథ మరింత గంభీరంగా మారుతుంది. తన కళ్ళెదుటే తన వాళ్లంతా అలా పిట్టల్లా రాలిపోతూ ఒకరినొకరు చంపుకుంటూ నాశనమవడం చూసిన బలరాముడు తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడు. కాని ఆయన ఆ కోలాహలంలో పాలు పంచుకోలేదు. బదులుగా అత్యంత ప్రశాంతంగా యోగమార్గంలో తన దేహాన్ని విడిచిపెట్టాడు.
ఇంతటి భయంకరమైన విషాదం మధ్య ఆయన ఎంచుకున్న ఈ మార్గం నిజంగా చాలా లోతుగా ఆలోచింపజేస్తుంది కదూ. మరి ఇదంతా జరుగుతున్నప్పుడు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఆయన ఈ సమస్తాన్ని ఎంతో ప్రశాంతమైన నిశ్శబ్దంతో గమనిస్తూ ఉండిపోయాడు అంతే. ఎందుకంటే ఆ శాశ్వతమైన కాలచక్రం నడుస్తోందని ఆయనకు తెలుసు. అంటే ఎంతటి దైవిక పురుషుడైనా సరే ఆ విశ్వకర్మను, కాలగతిని ఆపలేడని ఇది మనకు స్పష్టంగా వివరిస్తోంది. ఆ ద్వారక వైభవం ముగింపుకు చేరుకుంటోందని, అలాగే భూమిపై తన అవతార సమయం కూడా పూర్తవుతోందని ఆయనకు తెలుసు. అసలు ఈ కథ కేవలం ఒక రాజవంశం నాశనమవ్వడం గురించే కాదు. ఈ వినాశనం వెనుక అహంకారం మరియు కాలానికి సంబంధించిన కొన్ని అత్యంత శాశ్వతమైన జీవిత పాఠాలు దాగి ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. ముందుగా కర్మ మరియు కాలానికి సంబంధించిన పాఠాలను గమనిస్తే, మొదటిది, అహంకారం ఎప్పుడైనా సరే నేరుగా వినాశనానికే దారితీస్తుంది. యాదవులు వాళ్ల శక్తిని చూసి గర్వపడ్డారు, చివరికి అదే వాళ్ల పతనానికి కారణమైంది. రెండవది, జ్ఞానులను, పెద్దలను అవమానిస్తే ఏమవుతుందో చూశాం కదా. జ్ఞానం ముందు ఎప్పుడైనా వినయంగా ఉండాలి. ఇక మూడవది, ఈ కాలచక్రం ఎవరినీ వదిలిపెట్టదు. దేవుడి వంశమైనా సరే కాలానికి తలొంచాల్సిందే. మనం చేసే కర్మల ఫలితాలు ఎంత ఖచ్చితంగా ఉంటాయో అనడానికి ఇవి సరైన ఉదాహరణలు. ఇక మిగిలిన పాఠాలు మనిషి ప్రవర్తన గురించి ఎంత స్పష్టంగా చెబుతున్నాయో గమనిస్తే, ఒక చిన్న సరదా పరిహాసం మొత్తం వంశాన్ని ఎలా బలితీసుకుందో ఇందాకే అనుకున్నాం కదా. అలాగే బయటి శత్రువుల కంటే మనలో ఉన్న అంతర్గత విభేదాలే చాలా ప్రమాదకరం. వాళ్ళను బయటివాళ్లెవరూ ఓడించలేదు, వాళ్లకు వాళ్లే నాశనం చేసుకున్నారు. ఇక చివరగా ఈ మద్యం, మత్తు, కోపం ఇవన్నీ మనిషి వివేకాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. మానవాళికి అసలైన ముప్పు బయటి నుండి రాదు, మనలోని ఈ లోపాలే మనకు అతిపెద్ద శత్రువులు. ఈ మొత్తం విశ్లేషణను ఒక చిన్న కాని లోతైన ఆలోచనతో ముగిద్దాం. ఒక మనిషిని కూల్చేది ఎప్పుడూ బయట ఉండే శత్రువు కాదు, మన లోపల అంతకంతకు ఎదిగే అహంకారం. జీవితంలో మనం ఎంత పైకెదిగినా, ఎంత శక్తివంతులమైనా సరే కేవలం వినయం, ధర్మం మాత్రమే మనని నిలబెడతాయి. అసలు మన నిజమైన శత్రువు మనలోనే ఉన్నాడా? ఒక్కసారి ఆలోచిస్తే ఈ కథ మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.